పాకిస్తాన్ పై భారత్ విధించిన నిషేధంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా భారతీయ పోర్టుల్లో పాకిస్తానీ నౌకలను నిషేధించడంతో ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మే 2 నుంచి భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో పాకిస్తాన్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ధరలు పెరిగి వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు. పాకిస్తాన్ పత్రిక డాన్ ఈ అంశంపై ఓ కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్ నౌకలపై నిషేధం విధించడంతో భారీ నౌకలు కరాచీ పోర్టులోనే లంగర్ వేసుకుని ఎదురు చూస్తున్నాయి. భారత పోర్టుల్లో అనుమతి లేకపోవడంతో సాధారణంగా జరగాల్సిన ఎగుమతులు దిగుమతుల్లో 30 నుంచి 50 రోజుల మేర ఆలస్యమవుతోంది. భారత్ విధించిన నిషేధంతో లాజిస్టిక్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. బీమా ఖర్చులు, ఆపై షిప్పింగ్ ధరలు భారీగా పెరిగాయని పాకిస్తాన్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. భారత్ నిషేధం విధించిన తొలి నాళ్లలో పాకిస్తాన్ దొడ్డిదారిలో సరుకు రవాణాకు సిద్ధమైంది. అయితే భారత్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ తరహా ఎగుమతులు దిగుమతులపై కొరడా జులిపించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పాక్ ఉంది. యుఏఈ, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాల నుంచి పాక్ పంపే సరుకులను కట్టడి చేసేందుకు ఆపరేషన్ డీప్ మాన్ఫెస్ట్ ను ప్రారంభించింది. ఫలితంగా 39 కంటైనర్స్లోని 9 కోట్ల విలువ చేసే 1100 మెట్రిక్ టన్నుల సరుకు సీజ్ అయింది. పాక్ ఈ సరుకును యుఏఈలో తయారైనట్లు తప్పుడు రికార్డులను సృష్టించి భారత్కు తరలించింది. కరాచీ, కాసిం పోర్టులు పాక్ ఎగుమతులు దిగుమతులకు అత్యంత కీలకం. వీటికి దన్నుగా గ్వాదర్ పోర్టు ఉంది. ఈ 3 పోర్టులు ఆ దేశ జీడీపీకి 0.5% వాటాను అందజేస్తాయి. ఈ పోర్టుల ద్వారా పాక్ ప్రభుత్వానికి ఏటా 15,000 కోట్ల మేర ఆదాయం లభిస్తుందని అంచనా. భారత్ ఆంక్షల తర్వాత పోర్టుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది. ఇక భారత్ నుంచి 2018లో ఇరు దేశాల మధ్య $2.41 బిలియన్ మేర వాణిజ్యం జరగ్గా 2024లో అది $1.2 బిలియన్ల పడిపోయింది. పహల్గాం దాడితో ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. గడిచిన వారం రోజుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం పలు ఉత్పత్తుల ధరలను పెంచగా నిత్యావసరాలకు రెక్కలొచ్చే పరిస్థితి ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వం ₹50 పెంచింది. గతంలో సబ్సిడీ సిలిండర్ ధర భారత కరెన్సీలో 120 ఉండగా ప్రస్తుతం 180కి చేరుకుంది. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధర 303 నుంచి 455కు పెరిగింది. గత వారంలో పెట్రోల్ ధర లీటరుకు ₹78.56 నుంచి ₹80.02 చేరింది. డీజిల్ వచ్చేసి ₹79.84 నుంచి ₹82.26కు చేరింది.